సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కొండపై గల గ్రామ దేవతల పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉమామహేశ్వరి, పాదలమ్మ, బంగారమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్లకు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సింహగిరి కొండపై పులి వేషాలు, తీన్మార్ డప్పులు, నాదస్వరాలతో పండుగను భక్తులు సంప్రదాయబద్ధంగా జరిపారు. మంగళవారం సాయంత్రం అనుభవ మహోత్సవం ఘనంగా జరిగింది. పండుగ సందర్భంగా సింహాచలం దేవస్థానం ఆలయ సహాయ కార్యనిర్వాహక అధికారి కె తిరుమలేశ్వరరావు దేవస్థానం తరపున అమ్మవార్లకు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలను సమర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామరాజు, త్రిమూర్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లను దర్శించిన వారిలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేంట త్రినాథరావు, సింహగిరి వర్తక సంఘం అధ్యక్షులు ముగ్గు కిరణ్ కుమార్, వర్తకులు ఉడా సతీష్, కుదే, వరహాలరావు, ఆదివాసీ గిరిజన నాయకుడు గెడ్డపు సన్యాసి తదితరులు పాల్గొన్నారు. సుందరాయ శుభంగాయ మంగళాయ మహోషిసే సింహశైల నివాసాయ శ్రీ నరసింహాయ మంగళం. శ్రీ శ్రీ ఉమామహేశ్వరి, శ్రీ పాదాలమ్మవారి, బంగారమ్మవారి, శ్రీ కొండపైన గ్రామదేవతైనటువంటి పండగ మహోత్సవములు ఈరోజు జరుపుతున్నారు. శ్రీ శ్రీ సింహాచల దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ కొండపైన శ్రీ ఉమామహేశ్వరి, పాదాలమ్మవారికి, బంగారమ్మవారికి అత్యంత వైభవముగా భక్తులందరూ కూడా పసుపు కుంకుమలతో అమ్మవారికి శాంతించి చల్లదనం చేశారు. అందరూ కూడా భక్తకోటి జనాలు అందరూ కూడా వచ్చి అమ్మవారికి చక్కగా పసుపు కుంకాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సింహాచలం దేవస్థాన ఈవో తిరునాథరావు గారు, దేవాలయం పర్యవేక్షకులైనటువంటి తిరుమలేశ్వరరావు గారు, ఏఈఓ తిరుమలేశ్వరరావు గారితో అందరూ సహకారంతో ఈ యొక్క పండుగ మహోత్సవం గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో కూడా అందరూ కలిసి పండుగ మహోత్సవం జరపడం జరిగింది. జై శ్రీమాత్రే నమః.